జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన కళ్ళల్లో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్న వారి మన నిజమైన ఆత్మీయులు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 22, 2025, గురువారం. తిథి దశమి, రాత్రి 1:12 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పూర్వభాద్ర, సాయంత్రం 5:45 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము విష్కంభం, రాత్రి 9:50 వరకు, తదుపరి ప్రీతి. కరణం వనిజ, మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:12 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం రాత్రి 2:11, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:47. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:19 వరకు. యమగండం ఉదయం 5:35 నుండి 7:12 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు. వర్జము రాత్రి 2:41 నుండి 4:10 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 10:11 నుండి 11:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:50 వరకు. మే 22, గురువారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, రాత్రి 1:12 వరకు, తదుపరి ఏకాదశి. గురువారం దశమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు సాయంత్రం 5:47 వరకు ఉన్న పూర్వభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం మంచి నక్షత్రం. మధ్యాహ్నం 2:21 నుండి రాత్రి 1:12 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12:08 వరకు కుంభ రాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12:08 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12:08 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు: హనుమాన్ జయంతి, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర్రామూర్తి గారి వర్ధంతి, సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 22 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహ రాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. తులా రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మకర రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి కార్యజయం ఉంటుంది. మీన రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.